ఏదైనా సైన్స్ ఎందుకు చదవాలి? మనకి ఫ్రిక్షన్ గురించి తెలియనప్పుడు అప్పుడు కూడా సాగుతూనే ఉన్నాం. సిమెంట్తో ఇటుకల్ని అతికిచ్చే కూలీలకు కోసివ్ అడిసివ్ ప్రాసెస్ గురించి ఏమీ తెలియదు కదా. అలాగే బాంబులు వేసే టెర్రరిస్టులకు ఎగ్జోథెర్మిక్ అలాగే ఎండోథెర్మిక్ రియాక్షన్ గురించి ఏమీ తెలియదు. సో చదువుకోకుండానే బతుకు సాగిపోతుంది కదా బాస్. మరి మనం ఎందుకు చదువుకోవాలి? మంచి ఉద్యోగం కోసమా, హాయిగా ఉండడం కోసమా, మంచి జీవితం కోసమా, లేదా మనం చదువు ఇంకా ప్రత్యేకించి సైన్స్ చదువుకోవడానికి దాని వెనక ఇంకా ఏదైనా రీజన్ ఉందా? ఈ ప్రశ్నలోనే దీనికి జవాబు కూడా దాగుంది. కానీ దానికి అర్థం చేసుకోవడం కోసం లెట్స్ ఫస్ట్ ట్రై అండ్ అండర్స్టాండ్ హౌ ద హ్యూమన్ బ్రెయిన్ వర్క్స్. మనిషి యొక్క మెదడు చాలా విచిత్రమైనది. అలాగే ఏ జంతువు దగ్గర కూడా ఇలాంటి మెదడు ఉండదు. దీన్ని ఎందుకు విచిత్రం అంటామంటే ఇది ప్రశ్నిస్తుంది. ది హ్యూమన్ మైండ్ ఈస్ క్యూరియస్. ఆకాశంలో ఇంద్రధనుసు వెలిసింది అందరూ చూశారు, కానీ కేవలం మనిషి మాత్రమే ఇది ఎలా వెలిసిందని ఆలోచించాడు. మేఘాలొచ్చే వర్షం పడింది, అన్ని తడిచిపోయాయి. కానీ కేవలం మనిషి ఆలోచించాడు వర్షం ఎలా పడుతుందని. మనం ప్రతి దాన్ని ప్రశ్నిస్తాం. మనం దాని వెనుకున్న నిజాన్ని తెలుసుకోవాలనుకుంటాం. వి వాంట్ టు నో ద ట్రూత్. అండ్ సైన్స్ ఈజ్ నథింగ్ బట్ రియలైజేషన్ ఆఫ్ ట్రూత్. గ్రావిటీ ఎప్పటి నుంచో ఉంది. అది ఉందని న్యూటన్ కేవలం గ్రహించాడు. మూవింగ్ ఎలక్ట్రాన్ వర్స్. కుల్దీప్, ఏమైంది దీనికి? సార్ ఆ ప్రొజెక్టర్ ఆగిపోయింది. ప్రొజెక్టర్ ఆగిపోయిందని నాకు కూడా కనిపిస్తుంది, కానీ ఎందుకు ఆగిపోయింది? సార్ దాని సమస్య ఏంటో చూస్తున్నాను సార్. నీకు ప్రొజెక్టర్ రిపేర్ చేయడం వచ్చా? తెలీదు సార్. మరి ఏం చేస్తున్నావు? నువ్వు టైం పాస్ చేస్తున్నావా? నీకు కొత్త ప్రొజెక్టర్ తీసుకురమని చెప్పాను కదా, మరి నువ్వెందుకు పెట్టలేదు? సార్ అదేంటి చిన్న పనేగా. మార్కెట్ కి వెళ్ళి అక్కడ నుంచి ప్రొజెక్టర్ తీసుకొని పెట్టాలంతే. ఈ మాత్రం పని కూడా చేయలేవా? ఇప్పుడు ఈ ప్రొజెక్టర్ పని చేయకపోతే ఓరియంటేషన్ ఎలా అవుతుంది? అరగంటలో పిల్లలు వస్తారు. కానీ సార్ ఈ రోజు ఇన్స్టిట్యూట్ లో పిల్లలకి మొదటి రోజు. నేను ఆ పిల్లలకి మోటివేట్ చేయాలా, ఇన్స్పైర్ చేయాలా, లేకపోతే చిన్న చిన్న పనులను మునిగిపోవాలా? కుల్దీప్, ఒకవేళ నీకు చేత కాకపోతే నాకు స్పష్టంగా చెప్పేయి. సారీ సార్, నేను చెయ్యలేను, ఈ పనులని మీరే చేసుకోండి అని. నేను ఎక్కడి నుంచి తేవాలి సార్? ధవన్ సార్ డబ్బులు ఇవ్వడం లేదు. ధవన్ సార్ ఎక్కడున్నాడు? తెలియదు సార్. సరే కుల్దీప్, దీన్ని బాగా చేయడానికి ప్రయత్నించే. ఒకవేళ బాగా అవ్వకపోతే ఏదైనా అరేంజ్ చేయి. అలా రిలాక్స్. స్పీచ్ చాలా బాగుంది, నాకు బాగా నచ్చింది. నువ్వేం టెన్షన్ పడుకో, ఈ ప్రొజెక్టర్ బాగైపోతుంది. ప్రొజెక్టర్ బాగైపోతుంది, కానీ ఇన్స్టిట్యూట్ సంగతి తెలియదు. ఎందుకు? ధవన్ సార్ సరదా కోసం ఇన్స్టిట్యూట్ ఓపెన్ చేశాడు. ఆయన ఫ్యూచర్ సంగతి ఏమీ తెలియదు. అరే ఎందుకలా? మీరు పార్ట్నర్స్ కదా, ఆయన ఫ్యూచర్ కూడా దీని మీద డిపెండ్ అయి ఉంటుంది. ఇంకేం ఫ్యూచర్ అక్క? ఆయన డబ్బున్న ఇంట్లో నుంచి వచ్చాడు. కేవలం తనని తాను బిజీగా ఉండడం చూపించుకోవడానికి ఇన్స్టిట్యూట్ ఓపెన్ చేసుకున్నాడు. నేను రావడానికి ముందు ఇది పెద్దగా నడిచేది కాదు. ఆయనకేం పోయేది కాదు. ఇక నేను వచ్చిన తర్వాత ఒక నిమిషం అక్క. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. క్లాస్ ఎలా ఉంది? బాగుందా? బాగుంది సార్. నేను వచ్చిన తర్వాత ఇది నడవడం మొదలెట్టిందా? ఆయన ఇంకా పట్టించుకోవడం మానేశాడు. మరి నువ్వు పార్ట్నర్షిప్ ఎందుకు తీసుకున్నావు? ఎందుకంటే అక్క అప్పుడే నా కాలేజ్ అయిపోయింది. ఈ డీల్ బాగుంది అనిపించింది. స్పేస్ అయింది, పేరు నాది. అయినా ఈ మ్యాథ్స్ ఉంది, కెమిస్ట్రీ ఉంది, బయో ఉంది. వీటి టీచర్ ని ఏర్పాటు చేసే జంజాటం. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. ఇతను ఈ జంజాటం కూడా అయిందే. నేను కేవలం ఫిజిక్స్ చెప్పడం మీద కాన్సన్ట్రేట్ చేయాలంతే. కానీ ఇక్కడేం జరుగుతుంది రండి చూపిస్తాను. ఇదిగోండి చూడండి. వాటర్ కూలర్ ఫిల్టర్ బాగా చేసే పని కూడా నేనే చూసుకోవాల్సి వస్తుంది. బాబు బాగైందా? సార్ అయిపోయింది. నేను ఇక్కడ కేర్ టేకర్ గా మిగిలిపోయినాక. అందంగా ఉన్నావు తమ్ముడు. చూడు, నేను కేవలం ఏమంటున్నానంటే టెన్షన్ పడకు. ఆయనతో ఒకసారి మాట్లాడు, దీనికి సొల్యూషన్ వెతుకు. ఏం మాట్లాడాలక్క? మీకు తెలుసా, ఈ సంవత్సరం ప్రారంభం నుంచి నేను ఆయనకి ఎక్స్పెన్షన్ గురించి చెప్పాను. ఎంతమంది పిల్లల్ని తీసుకుంటామో అంతకంటే డబల్ పిల్లలు అడ్మిషన్ తీసుకోవాలనుకుంటున్నారు. కానీ వాళ్ళకి క్లాస్ తీసుకోవడానికి ప్లేస్ కూడా లేదు. ఆ కింద మ్యారేజ్ హాల్ ఉంది కదా, దాని ఓనర్ దాన్ని అమ్మాలనుకుంటున్నాడు. నేను మాట్లాడాను, నేను ఆయనకి చెప్పాను కూడా. చూడండి, మనం సగం సగం డబ్బులు పెట్టుకుని కొందామని. దాంట్లో చాలా మందికి క్లాసెస్ చెప్పొచ్చని. నేను ఇక్కడ డబ్బులు ఆదా చేసే పనిలో పడ్డాను, కానీ ఆయన చెవులోకి పడుతుంది కానీ పట్టించుకోవట్లేదు. ప్రతిసారి ఏదో ఒక సాగు చెప్పి దాటేస్తున్నాడు. ఒక నిమిషం ఆగు. ఇదిగో ముందు వాటర్ తాగు. అన్నట్టు ఇవి నీ వాటర్ కూలర్లోనివే. దాని ఫిల్టర్ నువ్వే చేంజ్ చేస్తావు కదా, అందుకే రుచిగా ఉంటాయి. అక్క, మీకు ప్రతి విషయం జోక్గా అనిపిస్తుంది. అన్నట్టు 11 కాబోతుంది. పిల్లలు ఓరియంటేషన్ కోసం వస్తారు, సరేనా? ప్రస్తుతం నువ్వు దీని మీదే ఫోకస్ అంతా పెట్టు. సరే. మే ఐ కమ్ ఇన్? yes ప్లీజ్ కమ్ ఇన్.
సార్ కింద మొత్తం రెడీగా ఉంది. ఓకే. బోర్డ్స్ ఇంకా స్టాండీస్ పెట్టేశారు. పిల్లల వెల్కమ్ కిట్ వచ్చేసింది. అలాగే ప్రొజెక్టర్ కూడా పనిచేయడం మొదలు పెట్టింది. ప్రొజెక్టరా? అదెలా బాగైంది? సార్ నేను లాగి పెట్టి ఒకటి ఇచ్చానా, వెంటనే లైట్ వెలిగింది. హాయ్, ఐఎమ్ అతిథి. అదితి మ్యామ్, అలెక్సా సిస్టర్. ఎల్పీలో ఈమె ప్రొఫైల్ చూశాను. మీ ఇద్దరి ఫోటో అంటే ఆయనకి చాలా ఇష్టం కదా. హలో మ్యామ్, ఐఎమ్ సోనియా. ఐ టీచ్ బయాలజీ. ఓహో, అంటే మీరు కూడా టీచరేనా? అవును మ్యామ్. కనిపించను కానీ అవును. అయితే నేనే మిమ్మల్ని మ్యామ్ అని పిలవాలి, మీరు పిలవకండి. ఆ, సార్ ఇది ధవన్ సార్ మీకు ఇమ్మని చెప్పారు. ఏంటిది? సార్ అది లాస్ట్ ఇయర్ ఫీనిక్స్ బ్యాచ్లో ఏ ఏ పిల్లలు సెలెక్ట్ అయ్యారో వాళ్ళ పేర్లు ఇంకా ఫోటోలు. ఓకే. ఐ నో సార్ మీకు ఇది ఇష్టం లేదని, కానీ ధవన్ సార్ చెప్పడంతో నేను. ఓకే. సార్ మీరు పెన్ డ్రైవ్ వెనక్కి ఇచ్చేయండి, నేను ధవన్ సార్కి చెప్పేస్తాను. మీకు వద్దు, నేను మాట్లాడుకుంటాను. 1 సెకండ్. అసలు మ్యాటర్ ఏంటి? లాస్ట్ ఇయర్ ఏ ఏ పిల్లలు సెలెక్ట్ అయ్యారో ధవన్ సార్ కోరిక ఏంటంటే వాళ్ళ పేర్లు ఇంకా ఫోటోలు ఓరియంటేషన్లో చూపించాలని. ఓకే, అది నీకిష్టం లేదు. ఎందుకు? అక్క, ప్రతి ఒక్క బ్యాచ్ లో 50 నుంచి 60 మంది ఉంటారు. అందులో 7 మాత్రమే సెలెక్ట్ అవుతారు. ఇప్పుడు 7-8 మందిని కలిపినంత మాత్రాన ఏం బ్యాచ్ అవుతుంది? మనం చదువు చెప్పాల్సింది అందరికీ కదా. మరి మీరు ఒక పని చేయండి, మీరు వాళ్ళతో పాటు ఎవరైతే సెలెక్ట్ కాలేదో వాళ్ళ పేర్లు కూడా చూపించండి. మీరు ఇలా చెప్పొచ్చు, మొత్తం 60 మంది ఉండేవాళ్ళు, అందులో 8 మందే సెలెక్ట్ అయ్యారు, ఇంకా మిగతా పిల్లలు మిగిలిపోయారని. ఈ సెలెక్టెడ్ వీడియో చూపించి హీరో అవ్వడం నాకు అర్థం కావట్లేదక్క. అసలేం మాట్లాడుతున్నావు అలా? పిల్లలందరినీ సెలెక్ట్ చేసే కాంట్రాక్ట్ నువ్వేమీ తీసుకోలేదు. పిల్లలు చదవకుండా ఎలా సెలెక్ట్ అవుతారు? కానీ అక్క, మా పని చదువు చెప్పడమే కదా. వాళ్ళు చదవకపోని మేము చెప్పాల్సిందే. మమ్మీ ఏం చెప్పారో మర్చిపోయారా? ఏం చెప్పారంటే ఏ పిల్లలైతే చదవాలనుకుంటారో వాళ్ళకి ఎవరైనా చెప్పొచ్చు, ఎవరైతే చదువుకోవాలనుకోరో వాళ్ళకి కూడా చదువు చెప్పే వాళ్ళే మంచి టీచర్ అవుతారని నాకు తెలుసు అలక్. మరి సోనియా మ్యామ్, యూ కెన్ గో. ఐ విల్ టాక్ టు ధవన్ సార్. అన్నట్టు ఆయన వచ్చేసారా? సార్ నేను వెళ్ళి చూస్తాను, ఒకవేళ వస్తే మిమ్మల్ని కలవమని చెప్తాను. సరే, థ్యాంక్ యూ. బాయ్ అదితి. బాయ్. సో సీన్ ఏంటి? ఏంటి? తను నిన్ను లైక్ చేస్తుందని తెలుసు కదా. ఎవరు? అంత అమాయకుడివేం కాదులే. నీ బాడీ లాంగ్వేజ్ చూస్తుంటే నీకు మొత్తం తెలుసని అర్థమవుతోంది. ఏమైంది, నీకు నచ్చలేదా? రే, నువ్వు ఇంకా సారా దగ్గరే ఉండిపోయావా? ఏంటక్క మీరు ప్రతి విషయంలోనూ సారాన్ని ఎందుకు తీసుకొస్తారు? అయినా మీరు ఇలా ఆలోచించడం ఆపేయండి. అలాంటిదేం లేదు, ప్లీజ్. అన్నట్టు తుషార్ వాజ్ రైట్. సారా ఇంకా సోనియా చాలా సిమిలర్ గా ఉన్నారు. తుషార్తో ఏమైనా మాట్లాడవా? మొన్ననే మాట్లాడాను. కొన్ని రోజుల కింద వాడికి టెర్రలో షిఫ్ట్ ఉందని. ఎప్పుడు వస్తున్నాడు? నెక్స్ట్ మంత్. సార్ లోపలికి రావచ్చా? రండి సార్, మీకోసం వెయిట్ చేస్తున్నా. ఈమె మా అక్క, ఈయన ధవన్ సార్. హలో. హలో. మీరిద్దరు మాట్లాడుతుండండి, నేను కిందికి వెళ్తాను. అలాగే, హాల్లో కలుద్దాం. హా. హ్మ్. సార్ అది సోనియా మ్యామ్ మీకు పెన్ డ్రైవ్ ఇచ్చుంటారే? అవును, ఇచ్చింది. ధవన్ సార్, హ్మ్? మీతో నేను ఎన్నోసార్లు నాకు ఇష్టం లేదని చెప్పాను. అయినా మీరు పదే పదే ఏంటి పదే- సార్ ఇప్పుడు ఇందులో ఇష్టం లేకపోవడానికి ఏముంది? మీరే ఎక్స్పాన్షన్ చేయాలంటారు కదా, మరి మార్కెటింగ్ చేయకుంటే ఎక్స్పాన్షన్ ఎలా అవుతుంది చెప్పండి? కానీ పిల్లల పేరు మీద మార్కెటింగ్ చేయడం అవసరమా? అది అందరూ చేస్తారు. నిజానికి కొందరు వేరే ఇన్స్టిట్యూట్ స్టూడెంట్స్ ఫొటోస్ కొని పెట్టుకుంటారు. మనమైతే మన పిల్లల ఫోటోలు పెట్టుకుంటున్నాం. ఇతరులు ఏం చేశారో మనం కూడా అదే చేయాలని రూల్ ఏం లేదు కదా. మనం ఇంకేదైనా పెద్దగా చేయొచ్చు. అరే సార్, మనం అది కూడా చేద్దాం సార్. సిటీ మొత్తం చూడండి, మనవి పెద్ద పెద్ద హోర్డింగ్స్ పెట్టున్నాయి. మీరు ఎక్కడెక్కడ చెప్పారో ఆ ప్లేస్లు అన్నింటిలో పెట్టించాను.
ఇక మీరు ఆ కొత్త స్టాండీస్ ఇంకా బ్యానర్స్ చూసారా? చూశాను. పదండి, ఎక్కడికి? ముందు మీరు రండి సార్. ఏంటి సార్? ఏంటి సార్? ఇవి స్టాండీస్. మీతో మాట్లాడాను కదా ఫిజిక్స్ వాళ్ళకు కూడా ప్రాపర్గా కనిపించాలని. అయ్యో సార్, మీరు పేర్లో ఏముంది సార్? మీరే చూడండి, మీ ఫోటో ఎంత పెద్దగా వేయించానో. అయినా ఫిజిక్స్ వల్ల మీరే కదా, ఇది అండర్స్టూడ్. సార్ మీరున్నారు కదా, మీరు చెప్పినట్టు ఎప్పుడు చేయరు. ఇక ఇదే మీకు ఇలా అలవాటు అయిపోయింది సార్.